హలో స్టూడెంట్స్, గోండ్ కమ్యూనిటీ RRR మూవీలో చూసుంటారు. ఎన్టీఆర్ జూనియర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ రామ్ చరణ్ యూస్ చేస్తారు ఆ వర్డ్ గోండ్ బెబ్బులి అని చెప్పి. సో ఇవాళ ఈ గోండ్ ట్రైబ్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చూద్దాం. April 22 ఎర్త్ డే. ఆ రోజు ఈ గోండ్ ట్రైబ్స్ ఒక 80 మెంబర్స్ ఢిల్లీకి మార్చ్ చేసుకుంటూ వెళ్ళారు. ఎందుకు అంటే టు అడ్వకేట్ ఫర్ ఎర్త్ ప్రొటెక్షన్ అండ్ ప్రొటెస్ట్ అగెయిన్స్ట్ ఎన్వైరన్మెంటల్ డిస్ట్రక్షన్. ఏంటంటే ఎర్త్ని ప్రొటెక్ట్ చేయాలి, ఎన్విరాన్మెంట్ని కాపాడాలి. అంటే వీళ్ళు ఎందుకు ఆ ప్రొటెస్ట్ చేశారు అంటే ఈ గోండ్స్ అనే ట్రైబ్స్కి ఒక కట్టుబాటు ఉంటుందన్నమాట. దాని పేరు గోండీ పూనెం. మీరు RRR మూవీలో చూసుంటారు కదా, ఎన్టీఆర్కి అండ్ వాళ్ళ టీం ఎవరైతే ఉంటారో యానిమల్ మూమెంట్స్ అన్నిటి గురించి మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఆ టైగర్ అటాక్ సీన్లో అండ్ ఇంటర్వెల్ ఫైట్ సీన్లో కూడా యానిమల్స్ని ఎలా కంట్రోల్ చేయాలి ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ఈ గోండ్స్ నేచర్కి చాలా దగ్గరగా ఉంటారు. వీళ్ళు నేచర్ని బాగా అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఈ గోండీ పూనెం వీళ్ళ కట్టుబాటులో నేచర్ని ప్రొటెక్ట్ చేయడం అనేది వాళ్ళకు ఒక రూల్ అనమాట. అండ్ ఇదే RRR మూవీలో రాజీవ్ కనకాల ఎన్టీఆర్ గురించి చెప్తూ వాళ్ళకు ఒక కాపరి ఉంటాడు అంటాడు కదా. సో ఆ కాపరి ఏంటి అంటే ఆ ఐడియానే ముంజోక్ అంటారు. ఈ ముంజోక్ అంటే ఏంటి అంటే ఇదే గోండ్ ట్రైబ్స్లో వీళ్ళకున్న ఈ కట్టుబాట్లలో సెల్ఫ్ డిఫెన్స్ అంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏ ఎండ్కైనా వెళ్తారనమాట. అందుకని మనకు ఆ మూవీలో ఆ పాపని తీసుకురావడానికి ఎన్టీఆర్ చాలా డిస్టెన్స్ వెళ్తారు, ఢిల్లీ వరకు వెళ్ళి తీసుకొస్తారని చూపిస్తారు కదా. అది యాక్చువల్లీ ఏంటి అంటే వాళ్ళ కట్టుబాట్లలో ముంజోక్ దాని పేరు. సో మామూలుగా అయితే మనం ట్రైబ్స్ గురించి చూసినప్పుడు అదేదో ఒక ప్రిమిటివ్ ప్రాక్టీస్ లాగా అలా చూస్తాం కదా. బట్ ఆంథ్రోపాలజీ చదివినప్పుడు అలా చూడం, దాన్ని కల్చరల్ రిలేటివిజం అంటాం. సో ఆంథ్రోపాలజీ చదివినప్పుడు ఆ ట్రైబ్స్ అసలు ఆ ప్రాక్టీస్ ఎందుకు ఫాలో అవుతున్నారు, వాళ్ళకి ఆ ప్రాక్టీస్ వాళ్ళ పర్స్పెక్టివ్లోంచి చూస్తామన్నమాట. అంటే వాళ్ళు అసలు దాన్ని ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు, దానివల్ల వాళ్ళకున్న ఉపయోగాలు ఏంటి, అది ఆంథ్రోపాలజీ అడ్వాంటేజ్. అండ్ దిస్ ఇస్ క్వైట్ ఇంట్రెస్టింగ్, నాట్ జస్ట్ అబౌట్ ద గోండ్ ట్రైబ్. మిగతా ట్రైబ్స్ గురించి మనం చదివినప్పుడు కూడా మనకి ఇలాంటి పర్స్పెక్టివ్సే వస్తూ ఉంటాయి.